రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు కీలక మార్గనిర్దేశనం చేశారు. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం అంటూ బహిరంగ లేఖ ద్వారా సందేశాన్నిచ్చారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీలతో ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక కూటమి బలమే కాదు, గత 5 ఏళ్లలో వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుత్పారక వ్యవహార శైలిపై, శాంతి భద్రతా వైఫల్యాలపై విసుగు చెందిన ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావటంతోనే ఇది సాధ్యమైందన్నారు పవన్ కళ్యాణ్. అందుకే 94% విజయంతో 175కి 164 స్థానాలను ఎన్డీఏ కూటమి లభించాయి. అదే సమయంలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గెలిపించుకున్నారు. ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం సహాయ సహకారాలతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. మారుమూల గ్రామంలో సైతం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని వివరించారు. ఇక 5 కోట్ల మంది ప్రజలు మనపై పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తును అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దని, బహిరంగంగా చర్చించవద్దని పవన్ తేల్చి చెప్పేశారు. ఇక ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయాలు చేయలేదన్నారు. ఇక ముందు కూడా అలాంటి రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవటం, తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయటం మాత్రమేనన్నారు. ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇక మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు మరియు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ తన సందేశంలో స్పష్టం చేశారు.